అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తిపుంజమముమఖిలజ్ఞం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున బంగారు వాకిలి ముందు శ్రీరాముల వారికి తిరుమల క్షేత్రంలో ఆస్థానం జరుగుతుంది. సాయంకాలం ఇదిగో ఈ హనుమద్వాహనం ఊరేగింపు. బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంలో వచ్చినటువంటి సీతారామలక్ష్మణులకు ఆంజనేయ స్వామి వారికి ఆస్థానం నివేదనలు ఇవన్నీ జరుగుతాయి. అక్షతారోపణం జరిగిన తరువాత రామాయణంలోని శ్రీరామ జన్మ వృత్తాంతం పురాణ ప్రవచనం జరుగుతుంది. ఆ తర్వాత మంగళ నీరాజనాలతో ఆస్థానం పరిపూర్ణమవుతుంది. తిరుమల రామచంద్రస్వామి ఆయన దక్షిణ హస్తంతో శరాన్ని పట్టుకుని వామహస్తంతో ధనస్సుని చాలా విలాసంగా పట్టుకుని అనేక దివ్యాభరణాలతో విరాజిల్లుతూ ఉంటాడు. శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యఘ్నం దాశరథిం శ్రీనివాసం భజే అనిశం. ఎవరైనా కృతేతు నరసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. త్రేతాయుగంలో రఘుకులస్వామే, కలియుగంలో ఈ వెంకటేశ్వర స్వామిగా ఇలాతలంలో ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు అర్చామూర్తిగా. అప్పుడు పరుడే నరుడై వచ్చి మహోదాత్తమైన మానవత్వం ఇలా ఉంటుంది అని లోకానికి చూపించాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారిని జగదేక ధనుర్ధారిని నిద్రలేపుతూ ఉండేటప్పుడు రామాయణంలో శ్లోకమే పఠిస్తారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని చెప్పి త్రేతాయుగంలో రామచంద్రుణ్ణి మేలుకొలుపులు చేశారు విశ్వామిత్ర మహర్షి. ఈరోజుకి ఈ వెంకటాద్రి రాముడికి ఆనాటి మేలుకొలుపులే వినిపించడం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. త్రేతాయుగంలో ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అన్నటువంటి ఆదర్శాలతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని సుస్థిరం చేసినటువంటి స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని ఇది అని లోకానికి చూపించేట్లుగా తన నడవడికతో ఒక దివ్యమైనటువంటి చరిత్రను సృజించినటువంటి వాడు. అదే రామాయణం. వాల్మీకి మహర్షి అక్షరస్థం చేశాడు. ఆ రాముని యొక్క వైభవాన్ని ఈనాటికి కూడా భావనం చేస్తారు. తిరుమల క్షేత్రంలో ప్రతి నెల శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసుతో కూడినటువంటి రోజున సీతారామ లక్ష్మణులకు ఊరేగింపు జరుగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల్లో అయితే హనుమద్వాహనం వెంకటాద్రి రామునికి చాలా ప్రసిద్ధమైనటువంటిది కనుక అత్యంత శోభాయమానమైనటువంటి రామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలు, రాములవారి మేడ అని పూర్వం ఆనంద నిలయంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అంటే చైత్రశుద్ధ నవమి రోజున అవతరించినటువంటి లేదా పాయసం ద్వారా ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి శ్రీరామ నవమి ఆస్థానం ఎంతో వైభవంగా తిరుమల క్షేత్రంలో జరిగింది. అసలు ఇక్కడ స్వామి విలాసంగా కుడివైపుకి కొంచెం తల వాల్చి కనిపిస్తారు. మరే క్షేత్రంలో ఇంత విలాసంగా రామచంద్ర ప్రభువు కనిపించటం ఉండదు. ఎందుకని ఇలాగా అని అంటే స్వామివారు తాళవృక్షాలను భేదించేటప్పుడు, అంటే విషమముగా అన్నీ వరుసగా కాకుండా ఒకచోటకి వంకర టింకరగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి 7 తాళవృక్షాలను ఒకే బాణంతో కొట్టారు. ఆ కొట్టినప్పుడు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి వారు ఆంజనేయ స్వామి వారు, ఆహా ఏమి రామచంద్రస్వామి పరాక్రమం అని ఆయన ఆశ్చర్యపోయినటువంటి వారు. ఈరోజు ఆ స్వామివారికి ఆనంద నిలయంలో సుప్రభాతం అయిన తరువాత భోగ శ్రీనివాసమూర్తికి మూల విరాణమూర్తికి ఆ బంగారు పాదపద్మాలకు ఆకాశగంగ తీర్థజలాలతో అభిషేకం అయిన తరువాత ప్రత్యేకంగా
శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతులు పంచలోహ ఉత్సవమూర్తులకు ఏకాంతంగా అభిషేకం కూడా చేశారు ఈరోజు. అది విశేషం ఈనాడు ఆనంద నిలయంలో జరిగింది. రామచంద్రస్వామి విగ్రహాలకు పట్టు వస్త్రాలతో, విశేషాభరణాలతో, పుష్పమాలలతో అది ఆనంద నిలయంలో పూజించడం, ఆరాధించడం, ఆస్థానం చేయడం జరిగింది. మరి అటువంటి రాముణ్ణి ఆస్థానంలో మేము ఎవరం చూడలేదు అని ఆనంద నిలయంలో ఆ సమయంలో అది కొంతమందికే పరిమితం గనుక ఆ పట్టాభిషిక్తుడైనటువంటి రాముణ్ణి స్వామి అవతరించి చైత్రశుద్ధ నవమి నాడు అవతరించినటువంటి స్వామిని మేము చూడలేకపోయామనేటువంటి ఆవేదన ఉండకూడదని చెప్పి ఆ హనుమంతులు వారు ఆ వెంకటాద్రి రాముణ్ణి ఒప్పించి ఆయన పాదార విందాలను తన బంగారు చేతుల్లో ఉంచుకుని ఇదిగో నా రామయ్య తండ్రి అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సన్నివేశం! హనుమంతుడు అతుల మతిమంతుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయగలిగినందరికీ, గౌతము భార్య పాలిట కామధేనువితడు, ఘాతల కౌశికుల పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు దాసుల పాలిట ఇహపర దైవము అనే సత్యాన్ని రాముడికి దాసుణ్ణి అని ఎన్నోసార్లు చెప్పుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు చక్కగా ప్రపంచీకరిస్తూ ఉన్నారు. తలప శబరిపాలి తత్వపు రహస్యము, అలరి గుహునుపాలి ఆదిమూలము, కలడన్న వారిపాలి కన్నులెదుట మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు అని ఈ తిరుమల క్షేత్రంలో ఎన్ని ఆంజనేయ ప్రతిమలు! అసలు శ్రీనివాసస్వామి ఆలయానికి ఎదురుకుండా ఉండేటువంటి బేడి ఆంజనేయ స్వామి సన్నిధానంలోనే గోవిందరాజీయ వ్యాఖ్య రామాయణానికి రాయడానికి గోవిందరాజస్వామి పూనుకున్నారు. కనుక అతి ఆశ్చర్యకరమైనటువంటి హనుమద్ వైభవానికి ఆకరమైనటువంటిదే కాదు ఈ క్షేత్రం. హనుమంతులు వారు అంజన తపస్సుకి తాను ఫలంగా పుట్టినటువంటి క్షేత్రం కూడా ఇదే. అంజనాచ తపఃకృత్వా హనుమంతం అజీజనతు. అంజనాదేవి చక్కగా ఆ హనుమంతుడికి జన్మనిచ్చినటువంటి దివ్యక్షేత్రం. ఇదిగో బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి అలా ఆనంద నిలయంలోకి చూస్తూ ఉన్నాం. ఆలయ పాలన అనేటువంటి దాన్ని నిర్వహించేటువంటి ఆళ్ల వెంకట ధర్మారెడ్డి గారు శ్రీకార్య నిర్వహణాధికారి, అలాగే ఎంతోమంది హనుమత్ సేవానురక్తి, హనుమంతుడు సేవిస్తూ ఉండేటువంటి రామచంద్రస్వామి పదార వింద అనురక్తి, వీటిలతో తన్మయులై ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. కనకాంబరములతో అలంకృతమైనటువంటి మకర తోరణం కింద రామచంద్రస్వామి వారు గజపుష్పమాలికలను ధరించి విలసిల్లుతూ ఉన్నారు. ఆ ధనుర్బాణములతో విలసిల్లేటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కనులారా చూసినటువంటి భక్తావతంసులు ఎంత భాగ్యాన్ని పొందుతున్నారు. దర్శనానికి వెళ్ళేవారు చూస్తున్నారు, దర్శనం నుంచి వచ్చేవారికి ఈ భాగ్యం లభిస్తూ ఉన్నది. ఈరోజు శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి.
జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమనొసగిన మణిహారతతుల మరి మరి మురిసే సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమనొసగిన మణిహారతతుల మరి మరి మురిసే శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమైన విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమై శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరంధామ లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. బంగారు ఆంజనేయ స్వామిపై రామయ్య తండ్రి ఆనందకర కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ చాలా చక్కని దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మహాసముద్రాలను గోవు అడుగుజాడ దాటినంత తేలికగా దాటినటువంటి వాడు రాక్షస యోధులను ఇంద్రజిత్తు ఇత్యాదులను ధిక్కరించి అక్షకుమారాదులను దోమలంత తేలిగ్గా సంహరించినటువంటి వాడు. రామాయణ కథ అనే మాలలో మధ్యమణిగా ప్రకాశించేటువంటి వాడు ఆంజనేయ స్వామివారు. ఈనాడు రామచంద్రమూర్తికి వాహనస్థానీయుడే భక్తకోటికి తన దాస్య భక్తి ఎంతటిది అని చెప్తూ ఉన్నారు. రామాయణ మహామాల రత్నమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ హనుమంతుని వైభవాన్ని ఈ క్షేత్రంలో ఎంతో విలక్షణంగా కీర్తిస్తూ ఉంటారు. అనేక రామావతారేషు తేషు ముద్రికాః చతుర్ముఖ ప్రార్థనయా సమర్పితాః. శ్రీనివాస భక్త విజయము అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అర్చన చేసినటువంటి పూర్వ ఆస్థాన పండితులు వ్యాఖ్యానం రాసినటువంటి గ్రంథం. ఒకప్పుడు రామచంద్ర ప్రభువు ఒక సరోవర తీరంలో విహరిస్తూ ఉంటే తన వేలికి ఉన్న రాజముద్ర గల ఉంగరం సరోవరంలో పడిపోతుంది. వెంటనే హనుమ, నా యొక్క దాసుణ్ణని అనేక చోట్ల నువ్వు భజన చేస్తూ చెప్తూ ఉన్నావు కదా, ఒక్కసారి నా ఉంగరం పడిపోయిందయ్యా సరస్సులో, వెతికి తేగలవా అన్నాడు. హనుమ వెంటనే సరస్సులోకి దూకి బాగా లోతుకి వెళ్ళి రాముడి ఉంగరం వెతకటం ప్రారంభించాడు. ఆ వెతకడంలో హనుమకి అనేక వస్తువులు దొరుకుతున్నాయి. దొరికిన వాటన్నింటినీ చేతనైనంత వరకు పోగు చేసి వెలుపలికి తెచ్చి ఆ తీరంపై పోసేశాడు. అందులో నుండి ఆశ్చర్యంగా రాములు వారి ఉంగరాన్ని పోలినటువంటి అనేక ఉంగరాలు కనిపించాయి. హనుమ రాములు వారికి భక్తితో నమస్కరిస్తూ, స్వామి, ఈ ఉంగరాల్లో ఏది చూసినా మీ వేలికి సరిపోయేట్లుగానే ఉన్నాయి అనేప్పటికీ
నిజమే అన్నారు రాములు వారు. అయితే మరి ఇన్ని ఉంగరాలులో మీ ఉంగరం ఎలా నేను తెలుసుకోవాలి అని ప్రశ్నించాడు. హనుమ, నేను దశరథుడి ఇంట అయోధ్యలో పుట్టడం ఇది మొదటిసారి కాదయ్యా. అనేక సార్లు ఈ భూమిపై రామచంద్ర ప్రభువుగా అవతరించి ప్రతిసారి అవతార కార్యాలు నెరవేర్చాను. నేను అవతరించిన ప్రతిసారి నీ వంటి భక్తులు నాకు తోడ్పడి సీతాన్వేషణం చేస్తూ వచ్చారు అని చెప్పి ఆ హనుమంతుడికి చెప్పారు. ఆంజనేయ స్వామి వారికి అర్థమైపోయింది. ఆయన అవతార ప్రయోజనం ఏమిటో తాను గ్రహించకుండా, తాను దాన్ని కీర్తించకుండా కేవలం రామభక్తుణ్ణి రామదాసుని ప్రచారం చేసుకుంటున్నాను. అందువల్ల స్వామి నాకు ఇటువంటి పరీక్ష పెట్టారు అని గ్రహించి, సర్వజ్ఞుడైనటువంటి రామచంద్రస్వామి అన్ని అవతారాల్లో నన్ను ఇంతగా గ్రహించాడా అని చెప్పి దాసాంజనేయ స్వామి వారు పులకించిపోయి రాముని పాదాలకు సాష్టాంగం చేశారట. ఈ వృత్తాంతాన్ని, ఇలాంటి వృత్తాంతాలను, విలక్షణమైనటువంటి వాటిని ఈ తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి స్థల పురాణాల్లో మనం తెలుసుకుంటూ ఉండవచ్చు. పరమాత్మ అవతార లీలలు అనంతమైనటువంటివి. వాయోర్ ఆవేశనాచ్చైవం ప్రాహు అంజన సంజ్ఞకం. మేరుపుత్రుడైనటువంటి వెంకటాద్రిలో వాయుదేవుని శక్తి ప్రవేశించడం వల్ల వాయుదేవుని పర్యాయవాచక శబ్దమైన అంజన అనేటువంటి పేరుతో ఈ పర్వతం పిలువబడుతూ ఉన్నది. అలాగే హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి తిరుమలలో ఈ యొక్క అంజనాద్రిలో ఉండేటువంటి ఆకాశగంగ దగ్గర ఆవిడ తపస్సు చేసింది. 12 ఏళ్ళు ఆమె తపస్సు చేయటం వల్ల ఆ తపస్సు చాలా దివ్యమైనటువంటి తపస్సుగా ఆ యుగమంతా కూడా కీర్తింపబడింది. కనుక అంజనాద్రి అనేటువంటి పేరు వచ్చింది. అంజనే త్వం హి శేషాద్రౌ తపస్తత్వ సుదారుణం అంజనాచల ఇత్యేవ నాత్రకార్యా విచారణ. ఈ శేషుడు ఆవహించినటువంటి ఈ కొండపైన అంజనా, నువ్వు ముల్లోకాలకు మేలు చేయడానికి రామబంటుని ఒకరిని సృజించాలి అనేటువంటి దీక్షతో ఇక్కడ నువ్వు ఇలాంటి తపస్సు చేశావు. కనుక నీ పేరు మీద, అంజనాచలం అనేటువంటి పేరు మీద ఈ పర్వతం త్రేతాయుగంలో అది ప్రసిద్ధిగాంచుతుంది. తరువాత వారు ఈ యొక్క వృత్తాంతాన్ని స్మరిస్తే వారు తరిస్తారు అని చెప్పారు. అందరి వలె మాట్లాడడు, అందరి వలె చేయడేది అయినను తన ఆత్మను తెచ్చి ఉలుకబోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానే. అలాంటి రామచంద్రస్వామి హనుమంతుని వాహనంపై ఊరేగుతూ ఉన్నారు. అణురేణు పరిపూర్ణమైనటువంటి రూపం, అణిమాది సిరి కలిగిన అంజనాద్రి మీద ఆ రూపాన్ని హనుమత్ సేవలో దర్శించి భక్తులు తరిస్తూ ఉన్నారు. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ. ఎవ్వరి మెచ్చతగవు ఇద్దరిలో రామ రామ. రవ్వగా సురులు విచారము చేసిరిందుకే. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ. రవ్వగా సురలు విచారము చేసేరిందుకే. రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ. దశరథు యజ్ఞములో తగ నీవు జనింప దశకంఠు మేన బుట్టెదావాగ్ని. దశరథు యజ్ఞములో తగ నీవు జనింప దశకంఠు మేన పుట్టెదావాగ్ని.
వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ నెరి తొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు నెరి తొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు విరిగే నీవెత్తినట్టి విల్లైతే నెంతైనా విరిగి నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను విరిగే నీవెత్తినట్టి విల్లైతే నెంతైనా విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను విరుగక ఆతని విల్లు వెసపెండ్లి చేసెను ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ శ్రీ వెంకటాద్రి మీద చేరి ఎక్కితివి నీవు ఆవెలది నీవురము అట్టి ఎక్కెను శ్రీ వెంకటాద్రి మీద చేరి ఎక్కితివి నీవు ఆవెలది నీవురము అట్టె ఎక్కెను దేవుడవై ఇందరిలో తిరుగాడుదువు గాని దేవుడవై ఇందరిలో తిరుగాడుదువు గాని ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది దేవుడవై ఇందరిలో తిరుగాడుదువు గాని ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది ఓవల నాకైతే నీపై ఉన్నచోనే ఉన్నది ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ 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 జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అహం కోసలరాజస్య దాసః పవనసంభవః హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా. ఇలా తన పరిచయాన్ని లంకానగరంలో చేసుకున్నటువంటి మహా వైభవం కలిగినటువంటి ఘనుడు ఆంజనేయ స్వామివారు.
అతి బలం కలిగినటువంటి రామునికి జయము, మహాబలం కలిగిన లక్ష్మణస్వామి వారికి జయము, రామునిచే రక్షింపబడుతున్న మా సుగ్రీవ ప్రభువుకు జయము జయము. నేను కోసల రాజుకు దాసుడను, పవనసుతుడను, నా పేరు హనుమంతుడని ప్రసిద్ధి అని చెప్పుకున్నటువంటి ఆ ఘనుడు ఈ శ్రీరామనవమి సాయంకాలం బంగారు హనుమై స్వామివారికి తను నమ్మినటువంటి మదిలో ఆరాధించేటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి కైంకర్యం చేస్తూ ఉన్నారు. రామనవమి నాటి సాయంత్రం ప్రతి సంవత్సరం బంగారు వాకిలి ముందు శ్రీ సీతారామ లక్ష్మణ మూర్తులను ఒక పల్లకిపై వేంచేపు చేసి సర్వాభరణాలతో పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించటం, ఆ తరువాత మరొక పీఠంపై ఆంజనేయ స్వామి వారిని వేంచేపు చేయడం ఆగమోక్తమైన సంప్రదాయం. నవమి పండుగ నాడు సాయంకాలం రాముల వారిని ఇలా బంగారు హనుమద్దు వాహనంపై వేంచేపు చేసి పురవీధులలో ఆ రాముల వారికి ఊరేగింపు చేయటం అనేటువంటిది శతాబ్దాలుగా ఆలయ సంప్రదాయం. రామనవమి నాడు సాయంత్రం పూట జరిగే హనుమద్దు వాహనంలో భక్తులు ఎందరో పాలు పంచుకుని కృతార్థులవుతూ ఉన్నారు. రామచంద్రుడు పురవీధుల్లో ఛత్ర చామర సార్వభౌమోచిత లాంఛనాలతో వేద పారాయణలతో ఊరేగుతూ భక్తులందరి చేత హారతులు అందుకుంటూ చివరకు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఉత్సవానంతరం ఆలయంలో బంగారు వాకిలి దగ్గర బంగారు సర్వభూపాల వాహనంలో సీతారామ లక్ష్మణులకు ఆస్థానం జరుగుతుంది. వీరి పక్కన మరొక పల్లకిపై దక్షిణాభిముఖంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా వేంచేపు చేస్తారు. సర్వభూపాల వాహనంలో కొలువుదీరి ఉన్న సీతారామ లక్ష్మణ హనుమంతులకు అర్చకులు పూజా నివేదనలు చేసి వారిపై కుంకుమాక్షతలను ఆరోపణం చేస్తారు. రామచంద్రుల వారి అనుజ్ఞతో రామాయణంలో శ్రీరామ జనన వృత్తాంతాన్ని పౌరాణికులు శ్రావ్యంగా పఠించి వివరించడం జరుగుతుంది. పురాణ పఠనం అయిన తరువాత పౌరాణికులకు తాంబూల సత్కారం జరుగుతుంది. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతులు ఘనంగా నివేదనలు హారతులు అర్పించబడతాయి. ప్రసాద వినియోగం అయిన తరువాత శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతులను ఆనంద నిలయంలో ప్రవేశపెట్టడంతో ఈ శ్రీరామనవమి నాటి ఆస్థానం ఘనంగా పరిపూర్ణమవుతుంది. బంగారు వాకిలి ముందు జరిగే రామనవమి ఆస్థానంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాలు పంచుకోవటం అనేటువంటిది అనూచానంగా వస్తున్నటువంటి సదాచారం. శ్రీరామనవమి ఆస్థాన ఉత్సవం ద్వారా త్రేతాయుగం నాటి రాముడే ఈనాటి వెంకటాద్రి రాముడు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఒక్కరే అనేటువంటి సత్యం భక్తులందరిలోకి అది పునః చక్కగా అది భావనలోకి వస్తుంది. ఎందుకంటే రామచంద్ర ప్రభు అన్ని యుగాలలో వారికి ఆరాధ్యమైనటువంటి వాడు. ఆనాడు ఈనాడు, ఆనాడు అయోధ్యలో రామనామాన్ని ఎలా స్మరించారో ఈనాటికి అలాగే స్మరిస్తూ ఉన్నారు. శ్రమ పొందన్ క్షుదయున్ పిపాసయును తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమమందన్ నిద్రయుం పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల్లో. అంటే ఏ అవస్థలో మానవుడు ఉన్నప్పటికీ కూడా ఆకలేసినా ఆనందం వచ్చినా ఎప్పుడైనా సరే సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్ర అటన్న మహామంత్రమే గోచరించు సుమహానందము సంధించుచున్. అంటే రామా 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 అని అన్ని వేళలా అంటూ ఉంటే ఏమొస్తుంది? అవ్యక్తమైనటువంటి ఆనందం వస్తుంది. అది ఇతి రామపదే నాసౌ పరం బ్రహ్మాభిధీయతే. అది పరబ్రహ్మము రామచంద్రుడు కనుక రామపరబ్రహ్మము, రామబ్రహ్మము అనేటువంటి పేర్లను మనం లోకంలో చూస్తూ ఉంటాం. నిజంగా శ్రీరామాయ వెంకటేశాయ నమః అని తన అష్టోత్తర శతనామావళిలో స్వామివారి చెప్పించుకోవటం కూడా ఈ క్షేత్రానికే సొంతమైనటువంటిది. అలాగే సహస్రనామావళిలో కూడా రఘువంశ సముద్భూతో రాఘవో భరతాగ్రజ కౌసల్యాతనయో రామో విశ్వామిత్ర ప్రియంకర అని చెప్పి 31వ శ్లోకం నుంచి దశకంఠ శిరోధ్వంసీ జాంబవత్ ప్రముఖావృత జానకీశ సురాధ్యక్ష సాకేతేశ పురాతన అనేటువంటి శ్లోకం వరకు రామావతార విశేషాలన్నీ కీర్తించడం జరిగింది.
అలాగే 39వ శ్లోకంలో హనుమత్పరితోషిత, వాయుసూనకృత సేవ, ఇలాంటి నామావళులు కూడా మనకి సహస్రనామాల్లో ఉన్నాయి. వాటన్నిటినీ ఆస్వాదిద్దాం, తరిద్దాం. జయ జయ నిగమాంత సారా, జయ జయ నిగమాంత సారా, జయ జయ కనకాద్రిధీరా, జయ జయ నిగమాంత సారా, జయ జయ కనకాద్రిధీరా, జయ జయ నిగమాంత సారా, జయ జయ జలధి గంభీరా, జయ జయ జలధి గంభీరా, జయ జయ భక్తమందార, జయ జయ నిగమాంత సారా, జయ జయ కనకాద్రిధీరా, జయ జయ నిగమాంత సారా. జయ జయ దానవ భీమా, జయ జయ సుగుణాభిరామ, జయ జయ దానవ భీమా, జయ జయ సుగుణాభిరామ, జయ జయ పరిపూర్ణ కామా, జయ జయ పరిపూర్ణ కామా, జయ జయ దైవలరామ, జయ జయ నిగమాంత సారా, జయ జయ కనకాద్రిధీరా, జయ జయ నిగమాంత సారా. జయ జయ జలద సంకాశ, జయ జయ వరచిదాకాశ, జయ జయ జలద సంకాశ, జయ జయ వరచిదాకాశ, జయ జయ శేషాచలేశ, జయ జయ శేషాచలేశ, జయ జయ తరిగొండాధీశ, జయ జయ నిగమాంత సారా,
దబ మగరి సారి గమ జయ జయ నిగమాంత సార దని దని పదని దాప మపదని దబ మగరి సని దని గరి గని దని గరి సని దప దని స జయ జయ నిగమాంత సార దాని దని సరి గరి గ సరి ని గరి సని ద పదని పద మ పదాని ద నిన్ని దబ మ పదని ద సని ద పద పదని సదా నినిద 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 నిదప మగరి సని నిద నినిద నినిద ని సరి గమ పద నిదప సని దప రి సని దప గరి సని దప మగరి సని దప దని సరి గమ గమ గరి సరి గమ గమ గరి సరి గ ది గరి సని స గమ గమ గరి సని స సని దప మ గమ గరి గమ ప జయ జయ నిగమాంత సార వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం హరం. ఆంజనేయ స్వామి వారిని నారసింహ, గరుక్మంత, హయగ్రీవ, వరాహ దేవుల యొక్క శక్తులతో పాటు సమన్వయమూర్తిగా దర్శిస్తారు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఎన్నో ఈ భూమిపై విరాజిల్లుతూ ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు ఈ వెంకటాచలంలో పుట్టారు, తమతో పాటు ఉన్నారు అని చెప్పి ఇక్కడ అనేకమైనటువంటి ఏనుగులు కానీ, గుర్రములు కానీ, లేదా ఇక్కడ ఉండేటువంటి తిరియక్కులన్నీ కూడా భావించి ఆనందంతో ఆంజనేయ స్వామి వారి ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉంటాయి. ఆంజనేయ స్వామి వారు అనంటే గొప్ప బుద్ధిమంతుడు, మహానుభావుడు ఆయన. అందుకే రామచంద్రస్వామి పంపానదీ తీరంలో మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రశ్నలను విని మీరెవరో అనే ఆంజనేయుడు అడుగుతూ ఉంటే ఆశ్చర్యపోయి ఈయన ఉచ్చారణ రీతి ఎంత బాగుందయ్యా అని లక్ష్మణస్వామితో మాట్లాడారు. తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తమరిందమ నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఇలా ఎంత చక్కగా ఆ ఉచ్చారణను మెచ్చుకున్నారో స్వామి. ఆంజనేయుడు చాలా వినయంతో ఉన్నాడయ్యా. విజ్ఞత, సంస్కారం, వాగ్ధార, వాగ్ధోరణి, ప్రభుభక్తి, మంత్రిత్వం, సేవాపరత్వం, దౌత్యం ఆ రామచంద్రుడి మనస్సుకి ఎంత ఆకర్షణగా నిలిచాయో ఆ సమయంలో. హనుమంతుణ్ణి వ్యాకరణజ్ఞుడు అని చెప్పి తెలుసుకున్నారు ఆయన. సంస్కారవంతమైనటువంటి వైదిక వాక్కులు ఆ హనుమ పలుకుతూ ఉంటే రాముడు మంత్రముగ్ధుడై ప్రశంసించాడు లక్ష్మణస్వామి ముందు. కళ్యాణీం వాచం హృదయహారిణీం. హనుమంతుని గొప్ప యోగ్యతాపత్రాన్ని కూడా వెంటనే ఇచ్చేశారు. అంతేకాదయ్యా, కత్తి తీసుకుని పైకి దూకే శత్రువు కూడా హనుమంతుడి మాటలు వింటే వైరం వదిలి అతన్ని ఆరాధిస్తారు. కశ్యన్ ఆరాధ్యతే చిత్తం ఉద్యతాసేరేరపి. ఈయన మాట్లాడేటువంటి మాట అంత తీయగా ఉందయ్యా. తొలి పరిచయంలోనే రామచంద్రస్వామి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క వినయాన్ని, ఆ వాక్యంలో ఉండేటువంటి తత్వాన్ని గ్రహించి ఇంతగా ప్రస్తుతించారు. అదే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. రామలక్ష్మణులకు కూడా ఆనాడు ఆంజనేయ స్వామి వారు వాహనం అయ్యారు. అయితే
రాముని పట్ల ఉండేటువంటి భక్తికి మూలం లక్ష్మణస్వామి యొక్క ఉపదేశమే. ఆంజనేయ స్వామి వారికి రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని లక్ష్మణస్వామి చెప్పారు. అందుకే లక్ష్మణస్వామి అంటే కూడా చాలా గౌరవం, ఎంతో ప్రత్యయం ఉన్నాయి ఆంజనేయ స్వామి వారికి. అయితే జగత్ప్రభు అయినటువంటి రాముడికి చక్కగా ఈనాడు వాహనమయ్యి అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఫలాలు చాలా పొందుతూ ఉన్నారు నా రాముడి ద్వారా అని ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారే ఎన్నో ఫలాలు ఇవ్వగలరు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడిని స్మరిస్తే ఇన్ని ఫలాలు వస్తాయి. ఎందుకంటే హనుమ కాదు, సాకారమైనటువంటి రాముని యొక్క దాస్యము. కనుక హనుమంతుణ్ణి ఆరాధించడం అంటే ఏమిటి? రాముణ్ణి గుండెలలో పెట్టుకుని తరించిపోవటమే. చూడండి ఆ రామచంద్రుని ముఖారవిందం ఎలా ఉన్నదో, ఎంత ముగ్ధముగా ఉన్నదో. అందుకే అలకలల్లాడగా ఆ ముఖంపైకి ఆ ముంగురులు వస్తూ ఉంటే ఆ ముఖారవిందాన్ని ఎలా అనుభవించారో కదా అని త్యాగయ్య స్వామి వారు ఆశ్చర్యపోయారు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికికనే ఎట్టి కాంతులు చెన్నిమీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. అటువంటి గొప్ప ఘనకార్యాలు చేసి ఆ సముద్ర లంఘనమే కాకుండా ఆ లంకిణి ఇత్యాదులకు బుద్ధి చెప్పినటువంటి హనుమపై ఉండేటువంటి మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రస్వామి వారికి కర్పూర నీరాజనాలతో పాటు నక్షత్ర హారతిని అందించారు. ఆ నక్షత్ర హారతిని తిరుమలకు వచ్చిన భక్తావతంసులు అందుకున్నారు. ఆ నక్షత్ర హారతిని స్వామి పుష్కరిణికి ఇస్తూ ఉన్నారు. ఆ పుష్కరిణికి ఆ వెంకటాద్రి రాముని యొక్క ప్రసాద పుష్పాలను అందజేసి ఆ తరువాత నక్షత్ర హారతిని అందిస్తూ ఉంటే ఆ హారతి వెలుగులు ఆ వైకుంఠ నగరపు ఆకారంలో ఉండేటువంటి స్వామి పుష్కరిణిలో ప్రతిఫలిస్తూ ఉంటే మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప సన్నివేశం ఇది, ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. ఈ యొక్క అయోధ్య తిరుమల పట్టణమా అనిపిస్తూ ఉన్నది. ఈ తిరుమల పట్టణంలో ఆ సరయూనిదే దివ్యమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి స్వామి పుష్కరిణ అనిపిస్తూ ఉన్నది. ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు రామచంద్రుడు. ఋతవ సాగరాద్వీప వేదా లోకాదిశస్యతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పుర అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యేత్ ఆదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. ఆంజనేయ స్వామి వారికి కూడా శేషహారతి అందించి ఆ శేషహారతిని పుష్కరిణికి అందిస్తూ ఉన్నారు. హనుమద్వాహన సేవ ద్వారా దాస్యభక్తిని పొందుదాం, తరిద్దాం. ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా, ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా, అంజలి చేసేదమయ్యా అమర విధేయ, ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా, అంజలి చేసేదమయ్యా అమర విధేయ, ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా. పుట్టినప్పుడే ఫలకాంక్షను కెందమ్మి చుట్టమును కబడిల్చవా, రవి పట్టిని దశరథ రాజకుమారుని ప్రాణ
ప్రాణసకుని చేయవా పుట్టినప్పుడే ఫలకాంక్షను కిందమ్మి చుట్టమును కబడించవా రవి పట్టిని దశరథ రాజకుమారుని ప్రాణసకుని చేయవా మట్టు మీరి ముజ్జగములు కొండాడ మహిత కీర్తిని పొందవా మట్టు మీరి ముజ్జగములు కొండాడ మహిత కీర్తిని పొందవా ఇప్పుడిట్టి శౌర్యశాలివైన నీవు మాకింత మాత్రము సేయవా ఆంజనేయ మాట హరితోడ తెలుపవయ్యా అంజలి చేసేదమయ్యా అమర విధేయా బాహుబలంబున లంకిణి గర్వమును పొలయింపవే సామి దక్కగ పది శిరముల వాణి నిజ రాజధాని దహింపవే గ్రక్కున బాహుబలంబున లంకిణి గర్వమును పొలయింపవే సామి దక్కగ పది శిరముల వాణి నిజ రాజధాని దహింపవే మేటి రక్కసుల గొట్టి జనకజ సేమము రాముని తోడ తెలుపవే మేటి రక్కసుల గొట్టి జనకజ సేమము రాముని తోడ తెలుపవే అక్కజముగమా కార్యము ఘటింప దిక్కు నీవుగావే ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా అంజలి చేసేదమయ్యా అమర విధేయా దిక్కుల గ్రమ్ముచు పొంగుచున్నవాని ఘోర బడవాగ్ని శిఖల నుడుకుచునుండే జడములు గలుగువాని ఉడుగని రవముల దిక్కుల గ్రమ్ముచు పొంగుచున్నవాని ఘోర బడవాగ్ని శిఖల నుడుకుచునుండే జడములు గలుగువాని బెడగు గట్టుల బోలు జలచర కులముల భీకరుడగువాని బెడగు గట్టుల బోలు జలచర కులముల భీకరుడగువాని ఇట్టి కడలిరేని కాల్వ వలె దాటవ త్యాగ కపికుల వజ్రపాణి ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా అంజలి చేసేదమయ్యా అమర విధేయా ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా అంజలి చేసేదమయ్యా అమర విధేయా ఆంజనేయ మా మాట హరితోడ తెలుపవయ్యా